జస్ట్ 5000 రూపీ ఎస్ఐపి 10,000 రూపీ ఎస్ఐపి అయితే బీట్ చేయగలదు ఒక చిన్న డిఫరెన్స్ తో. అది ఎలాగో చూసేద్దాం, ముందు ఛానల్ ఫాలో కొట్టండి. లెట్స్ సే ఎవ్రీ మంత్ ఒక 10,000 రూపీ ఎస్ఐపి చేస్తున్నాం అనుకుందాం, విచ్ ఇస్ గ్రోయింగ్ ఎట్ 12% per annum. 5 years తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ 8,11,000 రూపీ అవుతుంది. 10 years కి 22 lakh, 20 years తర్వాత 91 lakh, 25 years కి 1.7 crore. ఇలా 30 years తర్వాత ఈ ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ 3 crore అయితే అవుతుంది. నా 5,000 రూపీ ఎస్ఐపికి వద్దాం. ఈ కేసులో మనం ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్ ని ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం అనుకుందాం. అప్పుడు ఇలా 5,000 per month తో స్టార్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ 5 years తర్వాత 4.84 lakh అవుతుంది. 10 years తర్వాత 16 lakh, 20 years తర్వాత 93 lakh, 25 years తర్వాత 1.96 crores. 30 years ఫినిష్ అయ్యేటప్పటికి ఓవరాల్ గా క్రియేట్ అయిన కార్పస్ ఎంతో తెలుసా? 4 crores. ఇలా ఎస్ఐపిని ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ చేయడం వల్ల 5,000 రూపీతో స్టార్ట్ చేసినా కూడా 10,000 రూపీ ఎస్ఐపిని అయితే ఈజీగా బీట్ చేయగలం. ఇన్ కేసు ఈ 12% రిటర్న్ ఎలా వర్క్ అవుతుందన్న ఐడియా లేనట్టయితే ఈ షార్ట్ టైటిల్ కింద అయితే ఫుల్ వీడియోని పిన్ చేసి ఉంచుతున్నా, చూడండి. అండ్ వెళ్లే ముందు ఛానల్ ఫాలో అవ్వండి.